హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన గార్డెన్లో మల్లెపూలు ఎన్ని ఎక్కువ పూసినాయో, ఎలా పూసినాయో అది వివరంగా చెప్పుకుందామండి. అంటే మనకి ఇది సీజన్ కాకపోయినా సరే మొన్న జూలై ఫస్ట్ వీక్ కూడా మన గార్డెన్లో మల్లెపూలు అయితే విపరీతంగా వచ్చినాయి. సో ఇది 3 స్టెప్పులుగా మన ఈ గార్డెన్లో మల్లెపూలు వచ్చినాయి. బాగా వచ్చినాయండి. ఫిబ్రవరి నెల కంటే మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు అయితే చాలా బాగా వచ్చినాయి. సో అప్పుడు తీసి పెట్టుకున్న వీడియోస్ అండి ఇప్పుడు ఆన్లైన్ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక 1 మంత్ నుంచి ఇది అప్లోడ్ చేద్దామని నాకు కుదరలేదు, వీడియో అంతా టైం లేక. సో ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా మన ఎలా అయితే ఉందో మన మల్లె చెట్టు స్టార్టింగ్ అండి. ఇది మల్లె చెట్టు స్టార్టింగ్ ఎలా వచ్చిందంటే, మనం ఎగురులు ఎప్పుడైతే కట్ చేసుకుంటో 3-4 స్టెప్స్ ఉంటాయండి. మల్లె చెట్టు ఎప్పుడు కూడా 3-4 స్టెప్స్ మనకి ప్రాసెస్ ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు 3 తడవలు ఎలా వచ్చినాయి మనకి పూలు అని. నేను ఏం చేస్తానని చెప్తాను, ప్రాసెస్ వైగా చెప్తాప్పుడు ఎలా చేస్తాను అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిబ్రవరి నెల వచ్చేపాటికి మనం ఏం చేయాలంటే చెట్టుని ట్రిమ్మింగ్ చేసుకోవాలి, కంప్లీట్ ట్రిమ్మింగ్ చేసుకోవాలి చెట్టు అంతా కూడా. సో నేను అదే పని చేస్తాను. చెట్టు అంతా ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఆకు దూసేసుకోవాలండి. ఆకు దూసేసిన తర్వాత ఏమవుతుంది, చెట్టు అంతా కూడా ఎండిపోతుంది. ఒక 4-5 రోజులు వాటర్ పెట్టుకోకుండా ఉంటే మనకు ఆ చెట్టు ఏమవుతుందంటే వడబడిపోతుంది. వడబడిపోయినప్పుడు చెట్టు మనకి ఎప్పుడు కూడా వడబడిపోయిన తర్వాత అప్పుడు మనం 4 రోజుల తర్వాత నేను చేసిన పని చెప్తున్నానండి. కొంచెం యూరియా, కొంచెం కౌ మెన్యూర్ ఇచ్చారు. ఈ 2 ఇచ్చేసి వాటర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇగురులు వచ్చినాయి ఒక 4-5 రోజుల తర్వాత. ఎప్పుడైతే మనం కౌ మెన్యూర్ ఇస్తామో కౌ మెన్యూర్ చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి. ఇంక దాని మించింది ఏమీ లేదు. కానీ మన మధ్యలో ఏమి ఇచ్చినా సరే కౌ మెన్యూర్ మించింది ఏమీ లేదు మన దగ్గర. ఒక 4-5 రోజులు మనం వాటరింగ్ ఇచ్చుకుంటే మాత్రం మంచి ఇగురులు వస్తున్నాయి. తర్వాత ఇగురులతో పాటు మనకి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మన స్టార్టింగ్ ఇట్లా వచ్చింది. ఫ్లవరింగ్ అంతా కూడా చాలా తక్కువ వచ్చింది. జనవరి నెల, ఫిబ్రవరి నెల అయితే మనకి చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు తావు టైం అయితే విపరీతంగా వచ్చింది. క్రాప్ చాలా బాగా వచ్చింది. సో ఏం లేదండి, ఎప్పటికప్పుడే మనం ఏదో నేలను గొల్ల చేసుకోవడం. తర్వాత నేను ఇంకోసారి ఏమి ఇచ్చారంటే కామన్ చేసిన ఆ పూలు బాగానే వచ్చినాయి. సెకండ్ టైం ఏమి ఇచ్చానంటే బూడిద ఉంటుంది కానీ మనకి కట్టె బూడిద ఉంటుంది కదా, ఆ కట్టె బూడిద అనేది 1-2 సార్లు మళ్ళీ కట్టె బూడిద ఇచ్చాను. మొక్క మొదట్లో చేశాను, పైన చల్లాను. కట్టె బూడిద ఏంటంటే కాల్షియం బాగా ఉంటుంది, మెగ్నీషియం ఏదంట బాగా ఉంటుందంట. దానివల్ల ఏమిటంటే మనకు మొక్క అనేది పురుగు పట్టుకోకుండా, ఫంగస్ రాకుండా చాలా బాగా కాపాడుద్ది. ఇక్కడ చూసారు కదా మీరు మొగ్గ చెట్టు ఆకు ఎంత కనపడుతుందో, ఆకును మించి ఫ్లవరింగ్ కనపడుతుంది. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ అండి. ఇది స్టార్టింగ్ స్టేజ్ మొక్కలు ఎంత బాగా వచ్చినాయి చెట్టుకు అనేది కూడా. ఎక్కడ చూసినా మనకు చెట్టు అంతా పూలు కనపడ 2-3 రకాల ఫ్లవరింగ్ చెట్లు ఉన్నాయి మన దగ్గర. ఒకటి గుండు మల్లి, 2 కాగడ మల్లి అంటారు, 3 బారు కాడ, 3 చెట్లు ఉన్నాయి మన దగ్గర. సో 3 చెట్లు కూడా మనకి ఇక్కడ ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సో దానికి రావడం కారణం ఏంటంటే మనం చెట్లను ట్రిమ్మింగ్ చేసుకుని ఆకులు దూసి ఒక 4-5 రోజులు వాటర్ ఇవ్వకుండా ఉండటం వల్ల మనకు ట్రిమ్మింగ్ బాగా అయింది. దానివల్ల ఫ్లవరింగ్ బాగా వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత బాగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా. సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఎంత ఫ్లవరింగ్ అయితే వచ్చింది. ఇదంతా సెకండ్ స్టేజ్ అండి. అంటే కొంచెం మొగ్గలు పెద్దగా అయినాయి ఇక్కడ. సో మనం ఏంటంటే మల్లె చెట్లు అనేది ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే జనరల్గా ఇది ఇయర్లీ వన్స్ సంవత్సరానికి ఒక్కసారి మనకి పూలైతే వస్తాయి. దానికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ వెళ్తే కౌ మెన్యూర్ కాకుండా ఇక్కడ నేను ఏం చేశారంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనకు ఉల్లిపాయల పొట్టు దొరుకుతుంది కానీ ఎక్కువగా బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఉల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు, లేకపోతే ఈ మధ్య ఆటోల్లో వస్తున్నప్పుడు ఉల్లిపాయల పొట్టు వాళ్ళు చాలా వరకు బయట పారేస్తూ ఉన్నారు. నేను దాన్ని కలెక్ట్ చేసి పెట్టినాను, ఉల్లిపాయల పొట్టుని ఎక్కువ కూడా. అది కలెక్ట్ చేసి పెట్టిన ఏం చేస్తారంటే వాటర్లో 1-2 రోజులు దాన్ని మనం ఊరబెట్టుకోవాలండి వాటర్లో. అలా ఊరబెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ పొట్టులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పొట్టులో ఉన్న ఇదంతా కూడా వాటర్లో దిగుతుంది. అప్పుడు దిగినప్పుడు ఆ వాటర్ మనం మొక్కలకి ఇచ్చుకుంటే ఏమవుతుందంటే ఇమీడియట్గా మొక్కల గ్రోత్ బాగా వస్తాయి. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఇచ్చుకుంటే వెళ్ళాలి. ఈ టైం నేను ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ కౌ మెన్యూర్ ఇచ్చారు ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చేసేపాటికి మొగ్గ పెద్ద సైజ్ వచ్చేసేపాటికి ఈ లిక్విడ్ ఇచ్చుకుంటూ వచ్చానండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి చెట్టు బలంగా పెరిగి మనకి మొగ్గలు అనేది విపరీతంగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కనీసం చెట్టు కనపడకుండా మన మొగ్గలు వస్తున్నాయి అంటే కేవలం మనం ఇచ్చే మెన్యూస్ ఏదో ఉంటే దానివల్ల వస్తాయండి. ఒక చెట్టుకు వచ్చి దాదాపు 1000 పూలు వచ్చాయండి. ఇది మన దగ్గర చాలా చెట్లు ఉన్నాయి. 3 రకాలు 4 రకాల చెట్లలో 15 చెట్లు ఉన్నాయండి మన దగ్గర మల్లె చెట్లు. సో ఒక చెట్టు నుంచి గ్రాఫ్టింగ్ చేసి మేము 10 చెట్లు అయితే చేసుకున్నాము. సో 15 చెట్ల వరకు ఉన్నాయండి. ఈ సంవత్సరం ఏంటంటే దాన్ని ఇంకొంచెం పెంచుదామని చూస్తాం. ఇంకా అంటే ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత కొన్ని చెట్లు తీసి మళ్ళీ ఇంకొంచెం గ్రాఫ్టింగ్ చేసి వేరే చోట పెడదామని చూస్తున్నాము. ఎందుకంటే మనకి ప్లేస్ అయితే ఉంది కాబట్టి కొంత ఎక్కువ పెట్టుకున్న ఆలోచనతో మేము చేస్తున్నాము. మీరు ఇక్కడ చూస్తారు కదండి ఎన్ని ఫ్లవరింగ్ అయితే వచ్చిందో, ఎన్ని మొగ్గలైతే వస్తున్నాయి. దీనంతా కారణం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు చెట్టుని ప్రూనింగ్ చేసుకోవడం, ఆకులు తీసేయడం, ఏదో ఒక కింద మొక్క బలం ఇవ్వడం. దానివల్ల ఏంటంటే మీరు లెక్క కౌంట్ చేయడానికి వీలైన ఫ్లవరింగ్ అయితే మన చెట్లకు వస్తున్నాయండి. మనం ఇచ్చిన ఇప్పుడు మన ఉల్లిపాయ పొట్టు ద్రావణం కూడా చాలా బాగా అయితే మొక్కలు పనిచేస్తుంది.
ఎంత బాగా పనిచేస్తాడో అది ఇచ్చిన సెకండ్ నుంచే మనకు దాని రిజల్ట్స్ చూపిస్తూ వస్తదండి. నేను ఇట్లాగే మన గ్రాఫ్టెడ్ మొక్కలకు గానీ, లేకపోతే కుండీల మొక్కలకు గానీ, ఇట్లా మల్లె చెట్లకు కానీ ఏదో ఒక వారానికి ఒకసారి మన దగ్గర లిక్విడ్ పెట్టేది ఇచ్చుకుంటూ వెళ్తున్నానండి. చాలా దానివల్ల ఏంటంటే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తది. సో, హ్యాపీ ఇయర్లీ వన్స్ ఒకసారి మనకు మల్లె చెట్టు వచ్చిందంటే మల్లె చెట్టు మనం దాన్ని ఎంత హ్యాపీ అండి. మనకి ఇన్ని మల్లెపూలు వస్తున్నాయంటే ఒక చెట్టు నుంచి కోసుకుంటున్నామంటే అది ఎంత హ్యాపీగా ఉంటదో మనకి మల్లె చెట్టు నుంచి ఇన్ని పూలు తీసుకోవడం అనేది. సో, ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆ పూలు కొయ్యలేక వేరే పిల్లల్ని ఎవరో కొయ్యమని చూడండి. ఎంతమంది చెట్టు నుంచి పూలు కోస్తున్నారు అక్కడ. సో, ఒక్కొక్క రోజుకొచ్చేసి మనకి 3,000-4,000 ఫ్లవర్స్ వచ్చినాయండి. మనకి ఇన్ని చెట్ల మీద 3,000-4,000 ఫ్లవరింగ్ వచ్చింది. అంటే ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చినాయి చూసుకోండి మీరు చెట్టు నుంచి. అది చెట్టుకిచ్చే గ్రోత్. ఇంకోటండి ఎక్కువ ఈ మల్లె చెట్టుకి ఏమవుతుందంటే ఎక్కువ ఎండ కావాలి. ఎంత ఎక్కువ ఎండలో ఉంటే మనకు అంత ఫ్లవరింగ్ వస్తది. ఈ చెట్టుకి నీడ అనేది పనికిరాదు. నీడలో పెట్టామా చెట్టు మీకు రొట్టొచ్చేస్తే గానీ ఫ్లవరింగ్ రాదండి. కాబట్టి మీరు ఎవరైనా సరే కుండీల్లో పెంచుకునే వాళ్ళైనా, నేలలో పెంచుకునే వాళ్ళైనా ఎక్కడైనా సరే వీలు చూసుకొని మీరు మ్యాక్సిమం కంప్లీట్ ఎండలోనే చెట్టు ఉండాలి. ఎంత ఎండలో ఉంటే చెట్టు అంత బాగా వస్తది. అట్లాగే మల్లెపూలు వచ్చే టైంలో ఏంటంటే ఉదయం పూట, సాయంత్రం పూట వేసవికాలంలో ఎండ ఎక్కువ ఉండదు. 45-50 డిగ్రీస్ ఎండ ఈ మధ్య వస్తుంది కాబట్టి దాని నుంచి మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు మీకు కుదిరితే ఒక షేడ్ నెట్ వేసుకోండి దానిపైన. మల్లె చెట్ల కాడ ఒక షేడ్ నెట్ వేసుకుంటే మనకు ఆ మొక్క నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. అది కూడా షేడ్ నెట్లో కూడా రకరకాల 25, 50, 75, 100% ఉన్న ఎండ గ్రోత్ వచ్చేది ఉన్నాయండి. సో, మనకేంటంటే సగం ఎండ పడితే చాలు. 45 డిగ్రీస్ ఎండ మన చెట్టు మీద పడితే చెట్టు మాడిపోద్ది కాబట్టి 50% కళ్ళున్న గ్రీన్ మెష్ తీసుకొని మనం వేసుకుంటే చెట్టు పైన దాంట్లోంచి కొంత టెంపరేచర్ దిగి మనకు మొక్కకు కావాల్సిన సూర్యరశ్మి మనకు వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకు ఆ మొక్క అనేది మనకు ఫ్లవరింగ్ చాలా బాగా వస్తది. అట్లాగే ఈ మార్నింగ్, ఈవినింగ్ అన్నది మొక్కలకి కంప్లీట్‌గా నీళ్ళు అనేది పెట్టుకోవాలండి మల్లె చెట్లకి. ఎంత వాటర్ తీసుకుంటే అంత ఫ్లవరింగ్ బాగా వస్తది. మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి. మనం మొక్క స్టార్టింగ్‌లో మనం కట్ చేసినప్పుడు, ప్రూనింగ్ చేసినప్పుడు నీళ్ళే ఇవ్వకూడదు. అప్పుడు నీళ్ళిస్తే రొట్టొస్తది. ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే ఉన్న చెట్టు చచ్చిపోతుంది. సో, మనకి మల్లెపూల సైజు బాగా రావాలన్నా, ఉన్న పూలు గ్రోత్ బాగా రావాలన్నా, ఉదయం పూట ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి కంపల్సరీ మనం వాటరింగ్ ఇచ్చుకోవాలండి. వాటర్ ఎంత పాజ్ చేసుకొని ఎంత వాటర్ ఎక్కువిస్తే మనకి అంత గ్రోత్ అయితే మనకి మల్లెపూలు వస్తాయి. సో, ఇక్కడ నేను చేసింది అదేనండి. ప్రతిసారి కూడా చెట్టునంతా కదిపిచ్చి వేళ్ళు కట్టి అయినా సరే వేళ్ళు కదిపిచ్చి ఇక్కడ మనం పాదులు చేసుకున్నాం కాబట్టి మనకి ఈ సంవత్సరం 3 సార్లు మన మల్లెపూలు ఎన్ని తీసుకున్నాం మన చెట్టు నుంచి కూడా. మీరు ఇక్కడ చూస్తున్నారు కౌంట్. నేను ఒక్క చెట్టు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అన్ని చెట్లు కూడా నేను చూపించలేదు. ఇలాగే అన్ని చెట్లు ఉన్నాయి మన దగ్గర. ఈ ఒక్క చెట్టుకి కొన్ని వేల పూలు వస్తున్నాయంటే ఒక్కొక్క రోజుకి మీరు నేనే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మనం ఇచ్చిన మెన్యూర్ అంత బాగా పనిచేస్తుంది ఆ చెట్టుకి అనేది. విపరీతంగా వచ్చినాయండి పూలు. విపరీతంగా వచ్చినాయి. చూస్తానికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఫ్రీజర్‌లో కూడా ఈ మధ్య స్టోర్ చేసుకొని మన దేవుళ్ళకి వాడుకుంటున్నాం కాబట్టి కంప్లీట్‌గా మేము వచ్చిన పూలు వచ్చినట్టుగా అంటే ఫ్రీజర్‌లో స్టోర్ చేసి నెక్స్ట్ 1 మంత్ వరకు కూడా మనకు స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లోపల అట్లా స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి దేవుడికైతే వాడుకున్నామండి మేమంతా కూడా. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మనం పెంచిన చెట్లు ఇంత బాగా గ్రోత్ వస్తున్నాయంటే మనకు ఎంత సంతోషంగా ఉంటుందండి ఎంతైనా సరే. మనం దీనికి పెద్దగా వర్క్ కూడా ఏముండదు మల్లె చెట్టుకి. అయినా సరే ఎంత బాగా వచ్చిందో అంత బాగా అయితే వచ్చినాయి మనకు మల్లెపూలు. 3 రకాల మల్లెపూలు ఉన్నాయి కదా మన దగ్గర. ఒకటి గుండు మల్లి రౌండ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. ఒకటి కాగడ మల్లి అని బారుగా వచ్చింది. అది ఫ్లవరింగ్ పెద్దగా ఉంటుంది కానండి, స్మెల్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కానీ పూలు అయితే ఎక్కువ వస్తాయి. 3 వచ్చేసేసి ఇంకా బారు కాడండి. ఈ మూడిట్లో గుండు మల్లి అయితే మాత్రం చాలా బాగా ఫ్లవరింగ్ వచ్చింది. స్మెల్ కూడా ఎంత దూరం ఉంటే అంత దూరం మన స్మెల్ చూపిస్తుందండి అది. అంటే చెట్టు ఇక్కడున్న మనకి ఈవినింగ్ అయ్యేపాటికి చాలా బాగా స్మెల్ వస్తుంది. సో, నేనైతే ఈ సంవత్సరం అయితే మల్లె చెట్లలో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా అయితే మల్లెపూలు మనకు వస్తూనే ఉన్నాయి. 3 తొడలు ఈ మల్లెపూలు తీసామంటే జనరల్‌గా ఒకసారికి మల్లె సీజన్ అయిపోతుంది. కానీ మేమేంటంటే మల్లె సీజన్ అయిపోగానే మళ్ళీ ఇమీడియేట్‌గా మళ్ళీ ట్రిమ్ చేసేసుకొని మళ్ళీ ఆకులు కట్ చేసి మళ్ళీ కొంచెం యూరియా డీఏపీ వేసుకోవచ్చండి. పూల చెట్లు దేనికైనా కొంచెం యూరియా డీఏపీ వేస్తేనే మనకు చెట్టు గ్రోత్ వస్తుంది. అది ఎప్పుడంటే స్టార్టింగ్ వేసుకోవాలి. స్టార్టింగ్ వేస్తే ఏమవుతుందంటే మనకి చెట్టు అనేది ఇగుర్లు బాగా వస్తాయి. ఇగుర్లు వచ్చడానికి అయితే డీఏపీ యూరియా బాగా పనిచేస్తుంది. ఆ ఇగుర్లు వచ్చిన మొగ్గ వచ్చినప్పుడు మళ్ళీ వేరే ద్రావకం ఇచ్చుకోవాలి. అంటే కౌమెన్యూర్ ఇచ్చుకోవాలి సెకండ్ టైం అట్లా. సో, కౌమెన్యూర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొగ్గ స్టేజ్ ఇలా ఇంకొంచెం ఎక్కువైన తర్వాత మళ్ళీ ఇంకొక లిక్విడ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో, మన దగ్గర ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఎంత పెద్ద సైజు మల్లె మొగ్గలంటే మీకు ఇక్కడ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మేము కట్ చేసినప్పుడైతే చూపిస్తున్నాం ఎంత పెద్ద మల్లె సైజు మొగ్గలు వచ్చినాయి అంటే మన దగ్గర అంత పెద్ద మొగ్గలు వచ్చినాయి.
సో, దీనికి హార్డ్ వర్క్ కూడా ఏముండదండి. కొంచెం వాటరింగ్ ఇస్తే చాలు. మనం ఇంట్లో మార్నింగ్, ఈవినింగ్ వాటర్ ఇస్తే మాత్రం మనకి మంచిగా పూలైతే వస్తాయి. సో, ఒక 15-20 చెట్ల వరకైతే ఉన్నాయండి మా దగ్గర. 15, 18 10, 20 చెట్లు లోపు ఉన్నాయి. ఇది లాస్ట్ టైం గూడా మనం గ్రాఫ్టింగ్ చేసుకొని పెట్టుకున్న మొక్కలనన్నీ కొమ్మల ద్వారా కట్ చేసుకొని మొక్కలు నీడలో ఒక 10 రోజులు పెట్టుకున్న తర్వాత అవి బతికిన తర్వాత తీసి మళ్ళీ పెట్టామండి. అందువల్ల కొన్ని చెట్లయితే చిన్నగున్నాయి. ఇయన్నీ గూడా పాత చెట్లు. పాత చెట్లయితే గ్రోత్ బాగా ఉంది. సో, ఇప్పుడు 10 చెట్లు కొత్తగా పెట్టిన చెట్లయితే ఈ సంవత్సరం పూసినాయి గానీ పూలని దీనంత బాగా పూయలేదు. నెక్స్ట్ ఇయర్‌కి ఆ చెట్టు కూడా గ్రోత్ బాగా వస్తది కాబట్టి నేను అనుకోవడం దానికి కూడా బాగానే వస్తాయి అనుకుంటున్నాను. సో, ఎక్కడ చూసినా సరే మనకి సమ్మర్‌లో ఒక ఫిబ్రవరి నుంచి జూలై ఫస్ట్ వీక్ వరకు కూడా మనకి ఫ్లవరింగ్ అయితే మల్లెపూలు విపరీతంగా వచ్చినాయి. సో, 3 టర్ములుగా మనకు మల్లెపూలు వచ్చినాయంటే నాకు అది హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క లిక్విడ్ దావని ఇచ్చుకుంటూ వచ్చాను. బూడిదిచ్చానండి స్టార్టింగు. అంటే మనకు పూలు బలంగా రావాలి, ఉన్న పూలు తొందరగా బాగా పెద్ద సైజు రావాలంటే మాత్రం మనం ఇచ్చుకోవాలి. నేను యూరియా డీఏపీ కొంచెం ఇచ్చాను అప్పుడప్పుడు. మధ్య మధ్యలో మళ్ళీ ఏమన్నా లిక్విడ్ పెట్టలేదు వచ్చేసి అలోవెరా జ్యూస్ ఇచ్చాను. మళ్ళీ మన ఇది వేరుశనగ ద్రావణం ఒకసారి ఇచ్చాను కింద. వేరుశనగ చెక్క ద్రావణం ఒకసారి ఇచ్చాను. అట్లాగే మళ్ళీ బనానా ఫెర్టిలైజర్ ఒకసారి ఇచ్చాను. సో, వారానికి ఒకసారి అనేది మన దగ్గర ఏదుంటే అదైతే నేను లిక్విడ్స్ ఇచ్చుకుంటాను. ఇది అదని ఏమి లేదండి. మన దగ్గర ఏదుంటే అది మిగతా మొక్కలకి ఏదైతే ఇచ్చుకుంటూ వెళ్తున్నానో అట్లాగే ఈ మల్లె చెట్టుకి కూడా అదే ఇచ్చుకుంటూ వెళ్ళాను. దానివల్ల ఏమో తెలీదు కానండి మనకు మల్లెపూలైతే చాలా బాగా వచ్చినాయి. అట్లాగే దీనికి ఏంటంటే ఎన్ని ఇచ్చినా మన మొక్కలకి కౌ మెన్యూర్ ఒకటి ఇస్తే చాలండి. అంటే అన్ని చోట్ల ఆవులుండవు, గేదెలుంటాయి. సో, అదైనా సరే బాగా పచ్చిది ఇవ్వకూడదు. ఎండబెట్టి పౌడర్ అయిన తర్వాత దాన్ని ఇస్తే మాత్రం మనకు అదే పచ్చిదిచ్చారా మీకు దాని నుంచి వచ్చే పురుగు వచ్చేసి చెట్టునంతా చంపేస్తుంది. వేడెక్కువ, పచ్చి పేడలో వేడెక్కువ ఉంటుంది. పొరపాటున కూడా మీరు పచ్చిపేడ వేయొద్దండి మొక్కల్లో. దాన్ని ఇంకో రకంగా చేయొచ్చు. ఫెర్టిలైజ్ చేసుకోవచ్చు, జీవామృతం చేసుకోవచ్చు పచ్చిపేడతో. అది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉన్నట్టుందండి. లాస్ట్ ఛానల్ అయితే చేసిన ఈ ఛానల్లో చేసినట్లేదు. సో, నేను ఒక వీడియో చేసి పెడతా జీవామృతం ఎలా చేయాలన్నది. సో, జీవామృతం పచ్చిపేడతో చేసుకొని మనం ఒక 10 రోజులు పక్కకు పెట్టుకుని అది ఇస్తే మాత్రం మొక్కలకి మనకి పేడ నీళ్ళు ఎండుపేడ ఎలా అయితే పనిచేస్తుందో పచ్చిపేడ కూడా అదే విధంగా పనిచేస్తుంది. జీవామృతం చాలా బాగా పనిచేస్తుంది. సో, మనకేంటంటే ఆ జీవామృతం ఇచ్చుకోవచ్చు, కౌ మెన్యూర్ ఇచ్చుకోవచ్చు ఎండింది. మనకు సమ్మర్‌లో వచ్చేసి దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి వర్షాకాలం మొత్తం కూడా మనకి యూజ్ అవుతుందండి. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు పడతాయి కాబట్టి మనకది పచ్చిపేడ, ఎండుపేడ ఎక్కడ దొరకకపోవచ్చు. పొలాల్లో తోలేస్తారు ఈ వర్షాకాలం ముందే. ఈలోపే మనం దాన్ని స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటే మనకు వర్షాకాలం ఎండింగ్ అయ్యే వరకు అది అప్పుడప్పుడు మనం ఒక వారానికి ఒకసారి కాకపోయినా 10 రోజులకు ఒకసారైనా ఒక 2 గుప్పిళ్ళు ఇచ్చుకుంటే మొక్కకి అది గ్రోత్ అయితే బాగా వస్తది. సో, ఈ సంవత్సరం అయితే నేను మల్లె చెట్లు బాగానే పెంచాను అనుకుంటున్నాను. బాగానే వచ్చినాయి ఫ్లవరింగ్ అయితే. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకెంతకంటే ఎక్కువ రావాలని చూస్తున్నాను. దానికి ఏం చేయాలన్నది నేను ఇప్పటి నుంచే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చెట్లు అనేది బాగా హార్డ్ ప్రూనింగ్ చేద్దాం అనుకోండి ఈ తడవ. హార్డ్ ప్రూనింగ్ చేస్తే ఏమవుతుందంటే చెట్టు మళ్ళీ బుషీగా వస్తాయి ఎగురులన్నీ కూడా. అంటే చెట్టు ఎక్కువైపోయింది. బాగా ఎక్కువైపోయి మనకేమవుతుందంటే పైపైనే కట్ చేస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి ఎగురులు వస్తున్నాయి. నేను అలా అనుకోవట్లేదు. తర్వాత కంప్లీట్ హార్డ్ ప్రూనింగ్ చేసేసి చెట్టు అంతా కూడా మనకి టైం ఉంది. ఇప్పుడు ఆగస్టు ఎండింగ్ కల్లా మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసేస్తే 1-2 నెలల్లో మళ్ళీ మనకి చెట్టు అంతా గ్రోత్ వస్తది. అప్పుడు మనకి ఎంత వద్దనుకున్నా సరే చెట్టు గ్రోత్ వచ్చి మనకి ఫిబ్రవరి, మార్చి నెలల కల్లా చెట్టు అది రెడీ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజులో మళ్ళీ వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి మనమైతే ప్రతిరోజు నేను హార్వెస్ట్ వీడియో చూపించలేను కాబట్టి మీకు అప్పుడప్పుడు నేను వీడియో తీసినప్పుడు మాత్రం మీకు చూపిస్తూ వస్తున్నాను. పూలు ఎలా వస్తున్నాయి, మన చెట్టుని ఎన్ని వస్తున్నాయి అనేది. సో, ఇది అంతా కూడా మనకి కెమికల్స్ లేకుండా హ్యాపీగా మన ఇంట్లో మన గార్డెన్లో మనం పెంచుకునే చెట్లు ఎట్లాగైనా సరే కుండీలో పెంచుకునే చెట్లే. మా కుండీలో కూడా ఉన్నాయి కొన్ని మల్లె చెట్లు. ఇక్కడ నేలలో పెట్టామండి 4 చెట్లు, ఈ 20 చెట్లు. సో, నేలలో పెట్టే చెట్లు నేలలోనే ఉంటాయి. కుండీలో పెట్టే చెట్లు ఇదే విధంగా రావాలంటే కంపల్సరీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ మీద ఆధారపడి ఉంటుంది మొక్క ఇది కూడా. అట్లాగే ఎప్పుడు కూడా వారానికి ఒకసారి మనం ఈ మల్లె చెట్ల కింద పాదులు లూజ్ చేసుకోవాలి, తిరగేయాలి. మట్టి తిరగేస్తేనే మనకి ఆ చెట్టు వేరు కదిలి కొత్త వేరు పుట్టుకొచ్చి మనకి ఇగుర్లు వస్తాయి. ఇగుర్లోంచి మనకి మొగ్గలు వస్తాయి. సో, వచ్చిన మొగ్గలన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసి ఇలా కట్ చేసుకుంటూ వస్తే మాత్రం చాలా వరకు మనకి ఈవినింగ్ అయితే మాత్రం మనకి మంచి ఫ్లవరింగ్ ఇస్తుంది ఇదంతా కూడా. సో, 2-3 అయ్యేపాటికి చెట్టంతా తెల్లగా పూలు కనిపిస్తూ ఉన్నాయి కదండి. ఇది ఇంకా మనం వదిలేస్తే మాత్రం మరుసటి రోజుకి ఫ్లవరింగ్ బాగా విచ్చుకొని ఉంటుంది. అసలు ఎంత స్మెల్ వస్తుందంటే మన మల్లె చెట్టు దగ్గరికి వస్తే బయటకు వెళ్ళబుద్ది కాదు. ఒక సమ్మర్లో మనకు ఒక మామిడికాయలు, ఒక మల్లె చెట్లు ఇది బెస్ట్ అండి. మనకి వెనకటి నుంచి వస్తున్న వీటిల్లో మనం ఇది కాపాడుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా భవిష్యత్ తరాలకి ఇవన్నీ మనం చూపించాలి. ఎందుకంటే అసలు ఇవన్నీ తెలియదు కూడా. మామిడి చెట్లు ఎలా ఉంటాయి, మల్లె చెట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల వాళ్ళకి తెలియకుండా పోయేదట్టే ఉంది.
సో ప్లేస్ ఉన్న వాళ్ళు, అవైలబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేలలో పెట్టుకోండి. ప్లేస్ లేని వాళ్ళు ఎవరైనా సరే 4 కుండీలు 2 మొక్కలు పెట్టుకున్నా సరే మనకి ఇంత క్రాప్ రాకపోయినా మనకు కావాల్సినట్టయితే వస్తాయి. సో నేలనండి. ఎప్పుడైనా సరే నేలని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు. రైతు ఎప్పుడు కూడా భూమిని నమ్ముకుంటాడు కాబట్టి ఎప్పుడు చెడిపోడు అందుకే రైతు. సో మీరు కూడా ఇప్పుడు నేను చేసినట్టు చేసుకొని మీ దగ్గర అవైలబుల్ ఉన్న ప్రతిదాన్ని కూడా చేసుకొని ఇయర్లీ వన్స్ మనకి మల్లెపూలైతే బాగా వస్తాయి. కానీ ఏంటంటే మల్లె చెట్టు అనేది ఎదురుగుండా పెట్టుకోకుండా ఒక పక్కన పెట్టేసుకుంటే మనకు అడ్డు లేకోకుండా అది ఇయర్లీ వన్స్ ఎప్పుడు ఉంటది. ఒకసారి చెట్టు పెట్టామంటే దాన్ని తీయడం కుదరదు ఇక మనం. మీరు కూడా ఏం చేస్తారంటే చెట్టు పెట్టినప్పుడు మనకి ఈ ప్లేస్ వాడుకోమనుకున్నప్పుడు గోడ పక్కన ఎక్కడ పక్కన పెట్టేసేయండి. అప్పుడు మీకు ఆ చెట్టు కంపల్సరీ ఎన్ని సంవత్సరాలైనా భూమిలో అలాగే ఉంటది. లేదు ఫ్రంట్‌లో పెట్టి మనకు అడ్డొచ్చిన చెట్టు పీకేస్తే మాత్రం అది చాలా బాధ అనిపిస్తది. సో నేనైతే ఈ సంవత్సరం మల్లె చెట్లనేవి చాలా బాగా పెంచానని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా తీసి దాదాపు 1 మంత్ పైన అయిందండి. అప్పటి నుంచి అప్లోడ్ చేద్దామని నాకు అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నోటిఫికేషన్ వస్తే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. బై.